అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఏడడుగుల పయనం' సీజన్ 2 45వ భాగం. రచయిత కన్నమ్మ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే హైప్ చేయండి. నీతో చాలా రాంగ్‌గా బిహేవ్ చేశాను కదా! నిన్ను నువ్వు ఏడుస్తున్నా పట్టించుకోలేదు కదా! అని బాధగా చూస్తూ అంటాడు అద్విక్. "అద్దు, వదిలేయ్ బావ. నువ్వు నార్మల్‌గా ఉండడమే నాకు కావాలని" ఆమె చేత్తో అతని చేతిని ప్రెస్ చేస్తూ అంటుంది. అతను ఆ మాటకి చిన్నగా నవ్వుతాడు. "సరే, నువ్వు వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చో. నేను మావయ్యని ఇంకా మనుని పిలుచుకొని వస్తాను" అని అంటుంది అద్దు. "అలాగే" అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు అద్విక్. దివి అలా చెప్పి వెళ్ళిపోయేసరికి ధీరజ్‌కి మాట రాలేదు. దాన్ని అన్న మాటల్లో చెప్పలేనంత బాధ ఉంది. మాటల్లోనే అంత బాధ ఉంటే ఇంకా మనసులో ఇంకెంత భారాన్ని మోస్తూ ఉందో అని బాధగా అనుకొని దివి వెనకే వెళ్తాడు ధీరజ్. దివి కిచెన్‌లో ఉన్నట్టుగా అనిపిస్తే అటువైపు వెళ్తాడు. తను ఫ్రిడ్జ్ నుంచి ఫ్రూట్ తీస్తూ కనపడింది. ధీరజ్ ఆమె దగ్గరికి వెళ్లి "నీకేం కావాలో చెప్పు. నేను చేస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో" అని తనని పక్కకు జరుపుతూ ఫ్రూట్స్ కట్ చేస్తూ ఉంటాడు. దివి ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్లి సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. ధీరజ్ ఒక పక్క ఫ్రూట్స్ కట్ చేస్తూ టీవీ సౌండ్ వింటూ ఉంటాడు. బ్రేకింగ్ న్యూస్. ముంబైలో ఎంతో పేరుగాంచిన ప్రముఖ పారిశ్రామికవేత్త కూతురు మిస్సింగ్. ఆమె నిన్న ఉదయం కాలేజ్‌కి వెళ్ళిందని, మళ్ళీ ఇంకా ఇంటికి తిరిగి రాలేదని సమాచారం. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు అని అంటూ ఫ్లాష్ అవుతున్న న్యూస్ వింటున్న ధీరజ్‌కి ఏదో తట్టి ఫాస్ట్‌గా తన రూమ్‌లోకి వెళ్లి ఎవరికో కాల్ చేసి ఏదో మాట్లాడి, మళ్ళీ ఇంకెవరికో కాల్ చేసి దివి కోసం సలాడ్ చేసి దివి దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఆమె చేతిలో ఉన్న రిమోట్ తీసుకొని సలాడ్ చేతికందిస్తూ, "నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే చూడాల్సింది నేరాలు, ఘోరాలు కాదు" అని ఛానెల్‌ని మారుస్తాడు ధీరజ్. "ఏవి చూసినా నాకు ప్రశాంతత ఉండదులే" అని సలాడ్ తింటూ ఉంటుంది. ధీరజ్ తన వైపు చూస్తూ, "నిన్నొకటి అడుగుతాను చెప్తావా" అని అంటాడు. "నేను చెప్పింది నువ్వు ఏ రోజు చేశావు బావా? నీకు నచ్చినట్టుగానే చేశావు కదా" అని చెప్తూ అంటుంది దివి. ధీరజ్ ఉఫ్ అని అనుకుని, "నీకీ ప్రెగ్నెన్సీ ఇష్టం లేదా" అని సూటిగా చూస్తూ అడుగుతాడు. దివి ధీరజ్ వైపే చూస్తూ, "మనిద్దరికీ సంబంధించింది ఏదీ కూడా నా ఇష్టంతో జరగలేదు బావా" అని అంటుంది. ఆ మాట ధీరజ్ గుండెల్లో సూటిగా తాకినట్టుగా అనిపిస్తుంది. ధీరజ్ బాధగా ఆమెను చూస్తూ, "మరి నీకు తెలిసిన వెంటనే అబార్షన్ చేయించుకోవాల్సింది కదా" అని అడుగుతాడు. "నేను అమ్మాయిని బావ. పైగా అమ్మని కాబోతున్నాను. ఏ తల్లైనా తన ప్రాణం పణంగా పెట్టైనా తన పిల్లలకు జన్మనివ్వాలని అనుకుంటుందే కానీ, తను ఉన్న పరిస్థితుల కారణంగా తన పిల్లలు ఊపిరి తీయాలని అనుకోదు" అని అంటుంది దివి. "తల్లివి కాబట్టి వాళ్ళ మీద ప్రేమ ఉంది. మరి నా మీద కోపం ఉన్నందుకు ఎందుకు నీ మెడలో తాళి తీసేయలేదని" అడుగుతాడు ధీరజ్. "నిన్ను ద్వేషించి ఈ తాళి తీయడానికి నా దగ్గర 100 కారణాలుండొచ్చు కానీ, నేను నిన్ను ప్రేమించాను బావ. నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. నా కోరిక ఏదో ఒక విధంగా తీరింది కదా! నువ్వు నన్ను ద్వేషిస్తున్నావో, లేదో నన్ను బాధపెడుతున్నావో అని నేనీ తాళి తీయలేను" అని అంటుంది దివి. "నేను చనిపోతే కూడా తీయవా" అని అడుగుతాడు ధీరజ్. దివి కోపంగా చూస్తూ, "అలాంటి పరిస్థితే వస్తే ముందుగా నేనే చచ్చిపోతాను బావ" అని అంటుంది. ధీరజ్ చిన్నగా నవ్వి తన కడుపు మీద చెయ్యి వేసి నిమురుతూ, "జాగ్రత్తగా ఉండు. టైంకి తిను. బాగా రెస్ట్ తీసుకో. వీళ్ళ కోసమే కదా నా నుండి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నావు. వీళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకో. నా మీద కోపం వీళ్ళ మీద చూపించకని" ఆమె కడుపు మీద ముద్దు పెడతాడు. దివికి ఆ మాటలు వింటుంటే కంగారుగా అనిపించి, "ఎందుకు నాకిప్పుడు ఇలా చెప్తున్నావు" అని అడుగుతుంది. ధీరజ్ ఆమె చెంప మీద చెయ్యి వేసి పెదాల మీద చిన్న పెక్కిచ్చి, "ఐ హేట్ యూ దివి. ఐ హేట్ యూ" అని చెప్పి ఫాస్ట్‌గా బయటికి వెళ్ళిపోతాడు. దివి అతని మాటలకి తేరుకునే లోపే ధీరజ్ బయటికి వెళ్ళిపోతాడు. దివి బయటకొచ్చేలోపు ఒక కార్ తన ముందుకొస్తుంది. ఎవరిదో ఆ కార్ అని చూస్తున్న దివి ఆ కార్ మీద ఉన్న పేరు చూసి షాకవుతుంది. తను ఇంట్లో నుండి వెళ్ళిపోయాక జరిగిన సంఘటనలన్నీ కూడా గుర్తు చేసుకుంటుంది. మను డైనింగ్ టేబుల్ దగ్గరికొచ్చి కూర్చొని మధు కోసమే చూస్తూ ఉంటుంది. చైత్ర తనకి వడ్డిస్తూ ఉంటే మను చూపులు ఎవరినో వెతకడం చూసి మధు బయటికి వెళ్ళాడు. విక్కీ నీకు చెప్పమని చెప్పాడని మనుని చూసి అంటుంది. ఓహ్! అవునా? అని అంటాడు విక్రమ్. మను ఆ మాట విని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని అనుకుంటూ టిఫిన్ కొంచెం తిని తన రూమ్‌లోకి వెళ్తుంది. విక్రమ్ మను సైలెంట్‌గా తిని వెళ్ళిపోవడం చూసి వాళ్ళిద్దరూ ఓకేనా అని అడుగుతాడు. చైత్ర ఆ అన్నట్లు తలూపుతుంది.
దివితో మాట్లాడావా అని అడుగుతాడు విక్రమ్. వారం రోజుల తర్వాత దివి ఇక్కడికే వస్తుందంట అని అంటుంది చైత్ర. విక్రమ్ అర్థం కాక తనని చూస్తూ ఉంటే, దివితో మాట్లాడలేదు కానీ ధీరజ్‌తో మాట్లాడాను. వాడు దివిని వారం రోజుల తర్వాత ఇక్కడ వదులుతానని చెప్పాడు అని అంటుంది చైత్ర. వారం రోజుల గడువు ఎందుకో అని అంటాడు విక్రమ్. అది ఎందుకో నాకు కూడా తెలియదు అని అంటుంది చైత్ర. అసలు వాడు నీకు దివి విషయం ఎప్పుడు చెప్పాడు అని అడుగుతాడు విక్రమ్. చైత్ర అది అని ఏదో మాట్లాడే లోపే మమ్మీ అని అరుస్తూ పిలుస్తుంది మను. తనలా అరిచేసరికి ఏమైందో అని కంగారుగా మను దగ్గరికే వెళ్లారు చైత్ర, విక్రమ్‌లు. "ఏమైంది మను? ఎందుకలా అరిచావు?" అని చైత్ర కంగారుగా అడుగుతుంది. మను టీవీ వైపు చూపిస్తుంది. చైత్ర, విక్రమ్ కూడా టీవీ వైపే చూసి షాకై ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. చైత్ర ధీరజ్ తనతో మాట్లాడిన విషయాల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. "మధు ఎలా ఉన్నారు డాడీ?" అని అడుగుతాడు. "నేను బావున్నాను కానీ నువ్వేంటి నాన్నా సడెన్‌గా మాకు ఇంత పెద్ద షాకిచ్చావు" అని అడుగుతాడు అరుణ్. వెళ్తూ మాట్లాడుకుందాం డాడీ అని మధు అంటాడు. నీ ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నావా? లేదా ఇంకేదైనా కారణం ఉందా? అని అడుగుతాడు అరుణ్. డాడీ అన్నయ్య చెప్తాను అని అన్నాడు కదా! కాస్త ఆగండి మీరు అని అంటుంది అజిత. అరుణ్ చిన్నారి అని అంటూ తన వైపు సైలెంట్‌గా ఉండనట్టు చూస్తాడు. నాకు మను అంటే ఇష్టమే డాడీ. మనస్ఫూర్తిగానే తనని ఇష్టపడ్డాను అని అంటాడు మధు. ఇష్టం ఉంటే మాకు చెప్పి ఉంటే నేను విక్రమ్ ఇద్దరం కలిసి మాట్లాడి పెళ్లి ఘనంగా చేసేవాళ్ళం కదా అని అంటాడు అరుణ్. మధు పరిస్థితి అలా ఉంటే మీకు చెప్పేవాడిని డాడీ అని అంటూ కార్ స్టార్ట్ చేశాడు. అరుణ్ అంటే అని అంటూ అయోమయంగా అడుగుతాడు. మధు మను గురించి వివరంగా చెప్తాడు. ధీరజ్‌ల పెళ్లికి కొద్ది రోజుల ముందు ఏం జరిగిందంటే చైత్ర ఏమైంది ధీరజ్ నన్నెందుకు ఒంటరిగా కలవమని చెప్పావు అని అడుగుతుంది. మీతో కొన్ని విషయాలు చెప్పాలత్తయ్య అని ధీరజ్ అంటాడు. దేని గురించి ధీరజ్ అని అడుగుతుంది చైత్ర. ధీరజ్ దివి గురించి అత్తయ్య అని అంటాడు. చైత్ర అయోమయంగా చూస్తుంటే ధీరజ్ మళ్ళీ మాట్లాడుతూ నేను దివి విషయంలో ఒక పెద్ద తప్పు చేశాను అని తను చేసింది మొత్తం పొల్లు పోకుండా చెప్తాడు ధీరజ్. చైత్ర అతను చెప్పిన మాటలు విని కోపంగా ధీరజ్ చెంపలు అటు ఇటు గట్టిగా కొడుతుంది. ధీరజ్ ఆమె కొడుతున్నా అడ్డు చెప్పకుండా మౌనంగా ఉంటాడు. ఎందుకురా ఇలా చేశావు? నా కూతురు నీకేం అన్యాయం చేసిందని దాన్ని ఇంతలా బాధ పెట్టావు? బాధ పెట్టడమే కాకుండా ఆ విషయం నాకు ఇంత ధైర్యంగా ఏదో ఘనకార్యం చేసినట్టుగా చెప్తున్నావా? అని అంటూ చైత్ర కోపంగా చూస్తూ అంటుంది ధీరజ్‌ని. మీకు నా మీద కోపం రావడంలో ఎలాంటి బాధ నాకు లేదు. మీరు నా మీద కోపం తెచ్చుకోవడం కరెక్టే కానీ ఒకసారి నేను చెప్పేది పూర్తిగా వినండి అత్తయ్య అని ప్రాధేయపడతాడు ధీరజ్. ఇంకేం చెబుతావురా నువ్వు? దాన్ని ఇంకేం చెయ్యాలని అనుకుంటున్నావని కోపంగా ధీరజ్ కాలర్ పట్టుకొని అడుగుతుంది చైత్ర. దివి ప్రమాదంలో ఉందత్తయ్య అని అంటాడు ధీరజ్. చైత్ర ఆ మాటకి షాక్ అవుతూ ఏమంటున్నావురా నువ్వు అని అంటూ ధీరజ్ వైపే చూస్తుంది చైత్ర. నేను అర్థం లేని కోపంతో తనతో చాలా తప్పుగా ప్రవర్తించాను అత్తయ్య. కానీ నాకు మెల్లిగా అర్థమయింది దాని మీద కోపం కన్నా ప్రేమే ఎక్కువగా ఉందని. అది లేకపోతే నేనుండలేను అని. అది ఇక్కడికి మిమ్మల్ని చూడ్డానికొచ్చినప్పుడు నాకు అర్థమయింది. అది లేకపోతే నేను పూర్తి కాను అని. దివి కావాలి. దివి ప్రేమ నాకు కావాలత్తయ్య అని అంటాడు ధీరజ్. చైత్రకి ధీరజ్ చెప్పేది కొంచెం కొంచెం అర్థమైనట్టుగా ఉంటుంది. అత్తయ్య నేను మీకు ఈ విషయం చెప్పకపోతే మీకు ఎప్పటికీ తెలిసేది కాదు. ఎందుకంటే దివి మీకు ఎప్పుడు ఈ విషయం చెప్పదు కాబట్టి. నేను కూడా చెప్పకుండానే ఉండొచ్చు కదా! మరి మీకు చెప్తున్నాను అంటే నాకు మీ సహాయం కావాలి. అందుకే మీకు చెప్తున్నాను అని అంటాడు ధీరజ్. ధీరజ్ నువ్వేం చెప్పాలని అనుకుంటున్నావో నాకేం అర్థం కావటం లేదురా అని అంటుంది చైత్ర. దివి మనకెవరికీ తెలియకుండా ఏదో చేస్తోంది. దానివల్ల దివి ఇప్పుడు ప్రమాదంలో ఉంది అని ధీరజ్ అంటాడు. చైత్ర ఏం చేస్తోంది అని అడుగుతుంది. ధీరజ్ అదేంటో నాకు తెలీదత్తయ్య. ఆ పని చేయడంలో తనకెవరో హెల్ప్ చేస్తున్నారు. అది తెలుసుకోవడం పెద్ద పనేం కాదు కానీ దివి ఎవరికీ తెలియకూడదని అనుకుంటోంది. అందుకే నేను తెలుసుకోకుండా తనని వాళ్ళ నుంచి సేవ్ చేయాలని అనుకుంటున్నానని అంటాడు. చైత్ర అంటే అని అడుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ సోర్సెస్ బట్టి దివిని చంపడానికి లేదా తనని ఇంకేదో చేయడానికి పెద్ద లెవెల్స్‌లో చాలా ప్లాన్సే వేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి నా వల్ల దివిని ఏదైనా చేయడానికి ఒక మార్గం దొరికింది. ఎవరు చేస్తున్నారో తెలియదు కానీ దివితో
నా ప్రతి మూమెంట్ గమనిస్తున్నారు. దివిని నేను టార్చర్ చేస్తున్నాననే విషయం వాళ్ళకి అర్థమైంది. అందుకే ఇప్పుడు దివికి ఏం జరిగినా అది నా మీదకి బ్లేమ్ చేయడానికి రెడీగా ఉన్నారని అంటాడు ధీరజ్. చైత్రకి దివికి ప్రమాదం అనేసరికి మైండ్ పనిచేయటమే లేదు. ఈ దివి ఇప్పటికే నా వల్ల చాలా సఫర్ అయిందత్తయ్య. ఇంకా సఫర్ అవ్వడం నాకిష్టం లేదు. అందుకే నాకు మీ సహాయం కావాలని నమస్కరిస్తూ ప్రాధేయపడతాడు ధీరజ్. చైత్రకి ఏమనాలో అర్థం కాలేదు. మీరు నాకు సహాయపడితే దివి ప్రాణాలే కాదు, ఆ దుర్మార్గుల నుండి ఎంతోమంది ప్రాణాలు కాపాడిన వాళ్ళవుతారత్తయ్య అని అంటాడు ధీరజ్. దివిని ఇంతలా కష్టపెట్టి మళ్ళీ మళ్ళీ కష్టపెట్టడానికి నా పర్మిషన్ అడుగుతున్నావా నువ్వు అని కోపంగా అడుగుతుంది చైత్ర. చెప్పాలంటే నాకు మీ పర్మిషన్ అవసరం లేదు. ఎందుకంటే చట్టరీత్యా నేను దివి ఎప్పుడో భార్యాభర్తలుగా మారిపోయామని అంటాడు ధీరజ్. చైత్ర ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తోంది. దాని మీద నాకు ప్రేమ ఉందని అర్థమైన వెంటనే తనకే తెలియకుండా మా పెళ్లి జరిగింది. దాని మెడలోని తాళి కూడా వేశాను. అది తాళి అని దానికే తెలియదు అని అంటాడు ధీరజ్. చైత్రకసలు మాట రాలేదు. అత్తయ్య, నేనిన్ని రోజులు తన విషయం తప్పే చేశాను. కానీ ఆ తప్పుని సమర్థించుకుంటూ మీతో మాట్లాడాలి అని అనుకోలేదు. ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం నాకివ్వమనే అడుగుతున్నాను అని అంటాడు ధీరజ్. అసలు ఏం చెయ్యాలనుకుంటున్నావురా నువ్వు? అని దివి పడ్డ బాధని తలుచుకుంటూ బాధగా అడుగుతుంది చైత్ర. ఇప్పటికైతే నేను దివిని బాధ పెడుతూనే ఉండాలత్తయ్య. ఈ టైంలో తనకి మోరల్ సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ అమ్మగా మీకన్నా ఎక్కువగా ఎవరూ ఇవ్వలేరు. తను బాధపడితేనే తనని ఏదైనా చేయడానికి వాళ్ళకు అవకాశం ఉంటుంది. ఆ అవకాశం వాడుకోవడం కోసం వాళ్ళు తప్పకుండా బయట పెడతారు. అప్పుడు వాళ్ళు పట్టుకోవడం తప్ప నాకింక వేరే మార్గం లేదత్తయ్య అని అంటాడు ధీరజ్. వాళ్ళని ఎవరినో పట్టుకోవడం కోసం నా దివ్యని కష్టపెడతావా అని బాధగా అడుగుతుంది చైత్ర. దాన్ని కష్టపెట్టడానికి నేనెంత కష్టం తీసుకోవాలో మీకు అర్థం కావడం లేదత్తయ్య అని బాధగా అంటాడు. నాకు అదంతా తెలియదురా. నాకు నా దివి సంతోషమే ముఖ్యం. నువ్వు దాన్ని బాధ పెడితే నేను చూడలేను. నేనే కాదు, ఈ విషయం విక్కీకి తెలిస్తే అస్సలు ఊరుకోడు అని అంటుంది చైత్ర. మామయ్య వాళ్ళకి ఈ విషయం తెలియకూడదని మీకు చెప్తున్నానత్తయ్య అని అంటాడు ధీరజ్. వాళ్ళెవరి కోసమో దివి బాధపడాలా అని అడుగుతుంది చైత్ర. తప్పదు. మీరు నాకు సహాయం చేస్తే కొంతలో కొంత దివికి సపోర్ట్‌గా ఉంటుంది. లేదంటే తను నేను పెట్టే బాధ పడుతూనే ఉండాలి అని అంటాడు ధీరజ్. చైత్ర అన్ని విధాలుగా ఆలోచించి నువ్వు చేసిన దానికి నాకు నిన్ను చంపేయాలన్నంత కోపంగా ఉంది. కానీ ప్రాణాలు కాపాడడం కోసం అంటున్నావు కాబట్టి దివి కొన్ని రోజులు బాధపడినా ఊరుకుంటాను కానీ ఒక విషయం చెప్తాను అని అంటుంది చైత్ర. ధీరజ్ ఏంటని అడుగుతాడు. ఇన్ని రోజులు నువ్వు తెలిసి తెలిసి దివిని బాధ పెట్టావు. ఆ విషయంలో మాత్రం నేను నిన్ను క్షమించను. దివికి నువ్వు మారావని అర్థమయ్యి నీ ప్రేమ కోరుకుంటే తను నీతో ఉంటుంది. లేకపోతే తను మాతోనే ఉంటుందని గట్టిగా అంటుంది. ధీరజ్ విరక్తిగా చూస్తూ అప్పుడు నాకు అది ఏ శిక్ష వేసినా అది చిన్నదే అవుతుందత్తయ్య అని అంటాడు. చైత్ర ధీరజ్ వైపే కోపంగా చూసి దివి దగ్గరికి వెళ్తుంది. చైత్ర దివి దగ్గరికి వెళ్ళేసరికి దివి పడుకొని ఉండడం కనిపించి ఆమె దగ్గర కూర్చొని తల నిమురుతూ ఎంత పెయిన్ తీసుకునుంటావు తల్లి. కనీసం ఈ అమ్మకైనా నీ బాధ చెప్పుకోవాలని అనిపించలేదా? ఎలా భరించావు? వాడు నిన్ను అంతలా హింసిస్తుంటే అయినా వాడితోని ఎందుకున్నావురా? మీ డాడీకి చెప్తే ఆయన చూసుకునేవారు కదా! అని అంటూ బాధపడుతూ ఉంటుంది చైత్ర. దివి నిద్రలోనే బావా అని మెల్లిగా పిలుస్తూ ఉండడం విని వాడి మీద నీ ప్రేమ ఏంటో నాకర్థమయింది. కానీ నిన్నింతగా బాధపెట్టిన వాడిని కూడా నువ్వు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావంటే ఏం చెయ్యాలో నాకు తెలియడం లేదు. నీ బాధ ఎలా తగ్గుతుంది అని అనుకుంటూ ఉండగా ధీరజ్ దివి రూంలోకి వస్తాడు. అతను అక్కడికి రావడం చూసి ఈ రోజైనా దాన్ని ప్రశాంతంగా పడుకోనివ్వురా అని కోపంగా చూస్తూ అంటుంది చైత్ర. నా కౌగిల్లో తప్ప అది ఎప్పుడూ ప్రశాంతంగా ఉండలేదత్తయ్య అని అంటాడు ధీరజ్. చైత్ర గట్టిగా కళ్ళు మూసుకుంది. ధీరజ్ దివికి మరోవైపు కూర్చొని మీకు తెలుసా అత్తయ్య, నేనెన్ని మాటలన్నా నన్నది ఎంత కేర్ చేస్తుందో. నేనంటే పిచ్చి ప్రేమ. మీకు చెప్పకూడదు కానీ నా స్పర్శ అంటే దానికి చాలా ఇష్టం. నేను ప్రేమగా ఎప్పుడు దగ్గరికి తీసుకుంటానా, ఎప్పుడు దగ్గరగా ఉంటానా అని ఎదురు చూస్తూ ఉంటుంది. దాని కళ్ళల్లో ఆ భావన నాకు దాన్ని దగ్గరికి తీసుకున్నప్పుడల్లా తెలిసేది అని అంటాడు ధీరజ్. దాని మీద
నిజంగా ప్రేమ ఉంటే ఎందుకురా దాన్ని ఇంతలా బాధపెట్టావు అని అడుగుతుంది చైత్ర. ఇగో అత్తయ్య, నన్ను నాన్నకి దూరం చేసింది అన్న పంతం అర్థం లేని ఆ పంతం దాని బాధకు కారణమైంది. నేనెవరిదో తప్పు అని తెలుసుకోవడం ఆలస్యమైపోయింది. శ్రీరామ్ చెప్పింది విని దివి ప్లేస్‌లో అద్దుని ఊహించుకునే వరకు నాకు అర్థం కాలేదు. అద్దు విషయంలో ఎవరైనా అలా చేస్తే కోపం వస్తుంది కదా! అలాగే దివి కూడా రియాక్ట్ అయిందని అర్థం చేసుకునేసరికి నా దివి నరకం అనుభవించిందని బాధగా దివి వైపే చూస్తూ ఉంటాడు ధీరజ్. దివికి ఎప్పటి వరకు ఇలా ఉండాలి అని అడుగుతుంది చైత్ర. ఏదో ఒక సొల్యూషన్ దొరికేంత వరకు అత్తయ్య తప్పదు అని అంటూ దివి తల మీద చెయ్యి పెడతాడు ధీరజ్. దివికి ధీరజ్ స్పర్శ తెలిసిందేమో. అతని చేతి మీద తన చెయ్యి వేసి పట్టుకొని తల కిందుగా పెట్టుకొని నన్ను ప్రేమగా ఎప్పుడు చూస్తావు బావా అని మెల్లిగా నిద్రలోనే అడుగుతూ ఉంటుంది చైత్ర. అది చూసి ఒకప్పుడు విక్రమ్ విషయంలో కూడా తను అలానే ఉండడం గుర్తు చేసుకుంటుంది. విక్రమ్ ఏం చేసినా అతని మీద ప్రేమ చెరగకపోవడం ఇప్పుడు దివి విషయంలో కూడా అదే అవుతుంది. ధీరజ్ ఎంతగా బాధపెట్టినా అతని నుండి ప్రేమే ఆశిస్తోందని అనుకుంటూ ఉంటుంది చైత్ర. చైత్రకి దివికి అతని మీద ఉన్న ప్రేమ అర్థమై అతనితోనే తను హ్యాపీగా ఉండదని క్లియర్ అవడంతో ధీరజ్ వైపు చూస్తూ దాన్ని జాగ్రత్తగా చూసుకో అని అంటుంది. ధీరజ్ ఆ అని అంటాడు. దివి చైత్ర తన వైపు చూస్తూ ఆ రూమ్ నుండి తన రూమ్‌కి వెళ్ళిపోతుంది. ఆలోచనల మధ్య తనకి రాత్రంతా నిద్ర కరువైపోతుంది. ధీరజ్ దివిని చూస్తూ అప్పుడు నాకు నీ మీదున్న ప్రేమ అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైనా కూడా అది చూపించే స్థితిలో లేకుండా చేశావు కదా దివి అని అంటూ బాధగా చూస్తూ ఉంటాడామెను. నిన్ను అప్పుడు తెలియక కోపం అని ముసుగులో నేను బాధ పెట్టాను. కానీ ఇప్పుడు తెలిసి కూడా కోపమనే ముసుగులో నిన్ను ఇబ్బంది పెట్టాలి. నాకు ఇంత చిన్న గాయమైనా నువ్వు విలవిల్లాడిపోతావు. నేను నీ మనసుకు చేసిన గాయం వల్ల నువ్వు ఎంత మానసిక క్షోభకు గురయ్యావో అని తలుచుకుంటుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తోంది. నేను నీకు తగ్గవాణ్ణి కాదేమో. నీ ప్రేమని పొందే అర్హత నాకు లేదేమో. నా వల్ల కావట్లేదే. నిన్ను వెంటనే దగ్గరికి తీసుకొని క్షమాపణ అడగాలని ఉంది. కానీ అడగలేను. అత్తయ్యకి నేను కొద్ది విషయాలు చెప్పాను. ఈ విషయాలు చెప్పినందుకే అత్తయ్య అంతలా కంగారు పడుతూ ఉన్నారు. అలాంటిది నేను నిన్ను బెదిరించాలి అని తీసిన మన కలయిక వీడియో వేరే వాళ్ళ దగ్గర ఉందని తెలిస్తే ఏమవుతారో! నీ ఒకదాని వీడియోనే కాదు. అందులో వేరే వాళ్ళు తెలుసుకోకూడనివి ఇంకా చాలానే ఉన్నాయి. నా వల్ల చాలా పెద్ద మిస్టేక్ అయిపోయింది. వాటిని అజాగ్రత్తగా వదిలేశాను. ఇప్పుడు ఆ వీడియో ఓపెన్ కావాలి అంటే పాస్వర్డ్ కావాలి. రాంగ్ పాస్వర్డ్ యూజ్ చేస్తే నాకు ఎక్కడ యూజ్ చేస్తున్నారో లొకేషన్ తెలిసిపోతుంది. కానీ హ్యాక్ చేస్తే ఎలా అనేదే నాకు అర్థం కావడం లేదు అని టెన్స్ అవుతూ అంటాడు ధీరజ్. ధీరజ్ ఆమెను అలానే చూస్తూ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగా దివి ధీరజ్‌కి దగ్గరగా జరిగి పడుకుంటుంది. అతన్ని హత్తుకొని పడుకున్న దివి నుదుటి మీద ముద్దు పెట్టి, ఎందుకే నిద్రలో కూడా నాకు దూరంగా ఉండలేవు. ఎప్పుడు నా బలహీనతగా మారిపోయావో నాకు తెలియదు. నన్ను నీ విషయంలో ఇంత బలహీనుడిని ఎందుకు చేస్తున్నావు? నీ విషయంలో నాకు ఎలా ఉండాలనేది కూడా తెలియడం లేదు దివి. నీ ప్రేమ చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. ఒకవేళ నా ప్రేమ నీకు అర్థమయ్యి, నేను నీకు దూరమైతే ఎలా ఉంటావో అని. లేదా నువ్వు నాకు దూరమైతే నేను ఎలా ఉంటాను అని. నువ్వు నాకు దూరంగా వెళ్ళకే. ఏది ఏమైనా నాతోనే ఉండు. నిన్ను మళ్ళీ కష్టపెట్టకుండా చూసుకుంటాను అని అనుకుంటూ ఆమె పెదాల మీద ప్రేమగా ముద్దు పెట్టాడు. చైత్ర, ధీరజ్ దివిని బాధ పెడుతూనే మంచిగా చూసుకోవడంతో తనకి కొద్దిలో కొద్దిగా నమ్మకం వచ్చింది. దివి ధీరజ్ దగ్గరే హ్యాపీగా ఉంటుంది అని అనిపించింది. కథ ఇంకా ఉంది. ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్? చైత్రకి ధీరజ్, దివిల గురించి ఎలా తెలిసిందో అంటే ధీరజే చెప్పాడు. మరి ధీరజ్, దివి ఏ ప్రమాదంలో ఉన్నారో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి.